హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ చిన్న ఎన్టీఆర్ని మళ్ళీ చుట్టుముట్టిన తీవ్ర కష్టాలు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన పూర్వీకులు కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అని అనేటోళ్ళు. కానీ దాన్ని కాస్త ఫైన్ ట్యూన్ చేసేసి కష్టాలు చిన్న ఎన్టీఆర్కి కాక మానులకు వస్తాయా అని మార్చాలన్నమాట. ఏమిటికి అంటే సిచ్యుయేషన్ అట్లాంటిది. మరి మనం చూసాం, ఆర్ఆర్ఆర్ వల్ల చిన్న ఎన్టీఆర్ ఎన్ని కష్టాలు పడ్డాడు. రామ్ చరణ్ని డామినేటింగ్ చేసేసి ఆస్కార్కి అడుగు దూరంలో వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఫైనల్గా రామ్ చరణ్ పక్కన సైడ్ హీరో అయిపోయాడు. ఇప్పటికి కూడా ఆర్ఆర్ఆర్ నందమూరి కార్యకర్తలకు ఒక నైట్ మేర్ అనే చెప్పాలి. మా బావ చేసేది ఉద్యోగం కాదు ఉద్యమం అనే బీజియం చెవుల్లో మారుమోగ్గానే ఓరిని జక్కన్న డెమ్మ డెక్క డాలీ అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఇక ఎలాగోలా ఆర్ఆర్ఆర్ డిప్రెషన్ నుంచి బయటపడి రొట్టాల కొరటాల మామతో దేవరా అనే మాస్టర్ ఫీస్ తీస్తే ఆ ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ కాసేపు పక్కన పెడితే అందులో చిన్న ఎన్టీఆర్ని చూపెట్టిన విధానానికి పెద్ద ట్రోల్ స్టఫ్ అయింది గా సైన్మా. ఇక ఇప్పుడు గా మ్యాటర్ ఏమిటికి అంటే, ఇప్పుడు పెద్ద సైన్మా రిలీజింగ్ అయ్యి సెన్సేషన్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ని ఒక బీస్ట్లా చూపెట్టిన డిఓపి రత్నవేలు అంకుల్ని అందరూ ప్రశంసల జల్లులతో ముంచెత్తుతున్నారు. కానీ గిదే రత్నవేలు అంకుల్ని దేవర కోసం బండ బూతులు తిట్టారు నందమూరి కార్యకర్తలు. ఇప్పుడు గదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూయర్ అన్నయ్య మన రత్నవేలు అంకుల్ని అడిగేశాడు. రామ్ చరణ్ని హనుమాన్ లాగా హీమ్యాన్ లాగా చూపెట్టి అబ్బురపరిచావు కదా అంకుల్, మరి చిన్న ఎన్టీఆర్ని ఏమిటికి దేవరలో కామెడీ సేస్ పార్నుకావ్ అని. ఆ ఇంటర్వ్యూర్ అని ఆ క్వశ్చన్ కూడా రీజనబుల్గానే ఉందని చెప్పాలి. ఈ రత్నవేలు అంకుల్ మన చిన్న ఎన్టీఆర్ కాళ్ళ కింద కెమెరాలు పెట్టేసి మరీ కామెడీ చేశాడు దేవరలో. ఇక ఈ క్వశ్చన్కి మన రత్నవేలు అంకుల్, ఓరి నాయన నన్ను అంటారేంట్రావు బాబు, నానుగా కొర్రిమామకి చెప్తూనే ఉన్నా చిన్న ఎన్టీఆర్ వెనకమాల చుట్టుపక్కల అంతంత పొడవాటి బీస్టుల్లాంటి ఇలన్గాళ్లను ఫెట్టబాకు అని. కానీ గా మామ ఇంటేగా ఇంతింతుండే వాళ్ళను పట్టుకొచ్చి చిన్న ఎన్టీఆర్ పక్కన ఎలివేషన్ కోసం నిలబెట్టాడు. నేనేం చేసేడిది, అందుకే ఆ ఎలివేషన్ ఫ్రేమ్స్ అన్నీ కూడా కామెడీ ఫీసులు అయ్యాయి అని చెప్పి వాపోయాడు. ఏది ఏమైనా చిన్న ఎన్టీఆర్ని ఇలా అవమానపరచడం ఒక సీనియర్ మోస్ట్ కెమెరామెన్ అంకుల్కి తగదు అనేది వాస్తవ నిజం. అయినా ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. గా కొర్రిమామ ఎలివేషన్స్ అంటూ తాటి చెట్టంతుండే ఆ బీహార్ విలన్ గాళ్ళని పట్టుకొచ్చి చిన్న ఎన్టీఆర్ చుట్టూ డజన్ మందిని నిలబెట్టి చిన్న ఎన్టీఆర్ని ఎలివేట్ చెయ్యి అంటే పాపం ఈ రత్నవేలు అంకుల్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. ఇక ఇవన్నీ చూశాక గా ప్రశాంతం నీలన్నయ్య మన చిన్న ఎన్టీఆర్ని ఇంకేం చేయబోతున్నాడో అనే కంగారైతే పుట్టుకొస్తోంది అని ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఆ నీలనియా ఎలివేషన్స్ అంటూ గా ఆఫ్ఘనిస్తాన్ విలన్లని గా ఆఫ్రికన్ విలన్లని బండ్లు పంపించి మరీ తోలుకొచ్చాడు. వాళ్ళు ఒక్కొక్కరు ఎలా ఉన్నారో మొన్న వచ్చిన టీజర్లో చూశాం కదా. అసలే దేవర దెబ్బలు ఇంకా తగ్గకముందే ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ దెబ్బలంటే హౌ మ్యాన్ హౌ అని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.